దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మికిలి ప్రియమైన వర్లరా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మనందరికీ సుపరిచయమైన ఓ మాట ఈ రాత్రి కొద్ది సమయం మనం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకొని ఆరాధన ముగించుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన మాట, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ చక్కని మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్య మాకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మాట భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునిలో ఉంటే ఎలాగునుంటాం, దేవునిలో లేకుంటే ఎలాగునుంటాం ఆయన గుర్తు చేస్తూ అంటున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటాడు. క్రీస్తునందు ఉండటం అని అంటే క్రీస్తును ఎరిగి ఉండటం, యేసును ఎరిగి ఉండటం, యేసును తెలుసుకొని ఉండటం, యేసును గూర్చిన ఆ మంచి అనుభవాన్ని, ఆయన ప్రేమని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క మన జీవితంలో చేసిన పరిస్థితులన్నిటినీ ఎరిగి ఉంటే మనం క్రీస్తునందున్న వారము. ఎవరైనా క్రీస్తు యేసునందున్న వారైతే వారు నూతన సృష్టి, సమస్తం నూతనంగా చేయబడతారని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు మానవులమైన మనలను ప్రేమించి క్రొత్త సంవత్సరం ఇచ్చాడు, క్రొత్త పేరుని ఇస్తా అన్నాడు, తర్వాత క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని ఇస్తా అన్నాడు. అందరితోనే కాకుండా ఆయన ఇంకా జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, పరలోక రాజ్యంలో మనం చోటు చేసుకోవాలి అని అంటే మనం నూతన సృష్టిగా, నవీన స్వభావం కలిగిన వారిగా, క్రీస్తుని ఎరిగిన వారిగా ఉండాలని ఆయన గుర్తు చేస్తూ అంటున్నాడు. ఈ నూతన సృష్టికి ఓ వ్యక్తి నూతన సృష్టిగా, క్రొత్త వ్యక్తిగా మార్చబడ్డాడు అని అంటానికి రుజువులు ఏంటనంటే 3 విషయాలు ఆ వ్యక్తిలో చోటు చేసుకుంటాయి. అవి 3 చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే చాలామంది చాలాసార్లు అంటారు, మేము కూడా క్రీస్తునందు ఉన్నామండి, మేము కూడా మారుమనసు పొందామండి, మేము కూడా యేసుని ఎరిగామండి, మేము కూడా దేవుని యందు నిలిచి ఉన్నాం, మేము క్రొత్త జీవితం, క్రొత్త బ్రతుకు, క్రొత్త పరిస్థితులు, పేరు మారింది, ఉనికి మారింది అని అంటూ ఉంటాం. కానీ నిజంగా ఓ వ్యక్తి క్రీస్తునందు ఉంటే అతడు నూతన సృష్టిగా మార్చబడటానికి 3 గుర్తులు ఏంటనంటే, మొట్టమొదటిది, ఆ మార్చబడిన వ్యక్తి అంట తన కొరకు తను జీవించడు కానీ క్రీస్తు కొరకు జీవిస్తాడు. ఎవరి కొరకు జీవిస్తారంటండి? క్రీస్తు కొరకు జీవిస్తాడు. ఆ సౌలు అనే ఆయన క్రొత్త నిబంధన గ్రంథంలో సౌలుగా ఉన్నప్పుడు తన కొరకు తను జీవించాడు, తను అనుకున్నది చేశాడు, తను కోరుకున్నది చేశాడు, తనకి ప్రాణాధారం అనుకున్నది ఏదైతే ఉన్నదో ఆ పనిని చేశాడు. క్రైస్తవులను హింసించటం, హత్య చేయటం, బెదిరించటం తనకి ప్రాణాధారమైనట్టుగా భావించాడు. అలాంటి తాకీదులు పొందుకొని ఆయన ఏం చేస్తున్నాడనంటే శరవేగంతో ఇంకా క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి, బెదిరించడానికి దమస్కు మార్గంలో పయనమై వెళ్ళిపోతా ఉన్నాడు.
ఆ వెళ్ళిపోయే వ్యక్తిని యేసు ప్రభు సంధించి దర్శించి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకి చెప్తూ ఉన్నాడు, ఆ కంటి చూపు పోగొట్టుకున్నప్పుడు 3 దినాలు అంధునిగా ఉన్నప్పుడు నీవు తిన్నను దనబడిన వీధిలోనికి వెళ్ళు. అననీయ అనే ఓ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళుతున్నావు, అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీ భవిష్యత్ అంతా ఆయనకి తెలియజేస్తాడు నీకు అని చెప్తాడు. వెళ్ళిపోయాడు. అననీయ దగ్గర 3 దినాలు తిండి తిప్పలేమి లేవు, కంటి చూపు లేదు, భయంకరమైన వేదనలో ఓ దిగులులో ఉండిపోయాడు. చివరికి 3వ రోజున అననీయ అతని కన్నుల మీద చేతులుంచినప్పుడు సౌలు కన్నుల మీద నుంచి పొరలు రాలిపోయాయి. అతను తేటగా చూడటం మొదలుపెట్టాడు. ఇక ఆయన ఏం చేయాలో, ఎలాగునుండాలో, ఎలాగును బ్రతకాలో అవన్నీ తెలియచేసిన తర్వాత ఇప్పుడు ఆ సౌలు అన్న ఆయన పౌలుగా మార్చబడ్డాడు. ఎదువరకేమో తన ఉనికి పట్టు కోసం తను నమ్మిన ధర్మశాస్త్రమే గొప్పది, మాకు మేమే నీతిమంతులం అనుకున్న ఆ భక్తి గర్వంతో బ్రతుకును కొనసాగించాడు. కానీ ఇప్పుడు ఎవరి కోసం ఆయన జీవిస్తున్నాడు అనంటే ధర్మశాస్త్రం కోసమో, మతాధికారుల కోసమో, మతం పేరు కోసమో కాదట, కానీ ఆయన బ్రతుకును మార్చి మార్గం చూపిన క్రీస్తు కొరకు ఆయన జీవిస్తున్నాడు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇదిగో ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే అండి, అంతకు ముందేమో యేసుకు ప్రార్థన చేసే వాళ్ళందరిని హింసించడానికి బ్రతికాడు. యేసుకు ప్రార్థన చేసే వాళ్ళని ఊచకోత కొయ్యటానికి సిద్ధంగా బ్రతికాడు. స్తెఫనును దగ్గరుండి రాళ్లతో కొట్టించి చంపించాడు. కానీ దమస్కు మార్గంలో ప్రభు ఈయనను సంధించిన తర్వాత ఈయనకు మార్పు కలిగింది, నూతన సృష్టిగా చేయబడ్డాడు. ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మార్చబడిన తర్వాత మార్చబడిన నూతన సృష్టిగా మార్చబడిన వారికి ఉండే రుజువులు 3. ఆ 3 రుజువులలో ఆనవాళ్ళల్లో మొట్టమొదటిది ఏంటనంటే, మార్చబడిన వారు ఇక తన కొరకు తాను కాకుండా తన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు జీవిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి? యేసు కొరకు జీవిస్తున్నామా, లేకపోతే లోకంలో ఉన్న తుచ్చమైన వాటి కోసం జీవిస్తున్నామా? మన ప్రాణాన్ని దేవుని కోసం పణముగా పెట్టడానికి సిద్ధపడుతున్నామా, లేకపోతే లోకంలో ఉన్న వాటి కోసం బ్రతకాలని మనం కోరుకుంటున్నామా? ఆది అపోస్తలుల చరిత్ర జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు అంటున్నారు, ఇదిగో మీరు యేసు దేవుని కుమారుడని దేవుడని మీరు గనక ప్రకటించినట్లయితే మిమ్మల్ని కూడా మీ ప్రాణాలను కూడా మేము తీస్తాము అన్నానంటే వాళ్ళు భయపడకుండా అంటున్నారంట, అయ్యా ఒక ఆయన అంటున్నాడు, ఆ నీతిమంతుని మామూలుగా సిలువ వేశారు, నన్ను అయితే తలక్రిందులుగా సిలువ వేయండి. ఇంకొంతమంది అన్నారు, మీ తల కొట్టేస్తామన్నానంటే ఏం పర్వాలేదయ్యా, ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ యేసు దేవుని కుమారుడని ఎరిగిన మేము ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా మేము ఉండలేము. అందుకని అంటాడు, ప్రాణాలు బలి ఇచ్చిరి ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి ఇచ్చిరి ప్రభునెంతో సేవించిరి, సింహాల కెరయైనను సంతోషముగా వెళ్ళిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము? వాక్యం అంటుంది, ఓ వ్యక్తి గనక యేసుక్రీస్తునందు గనక నూతనంగా జన్మించిన వ్యక్తి అయితే
అతడు ఇక తన కొరకు తను జీవించడు కానీ తన కొరకు ప్రాణం పెట్టి మేలు చేసిన యేసయ్య కొరకు మాత్రమే జీవిస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నా. ఇంకా భక్తులు జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఇదిగో నేను పానార్పణముగా ఇప్పుడే పోయబడుచున్నా, నా కొరకు ఆయన బహుమానమును సిద్ధంగా ఉంచాడు. ఎంత గొప్ప భాగ్యమండి! నూతన సృష్టిగా చేయబడితే మనం దేవుని కొరకు ప్రాణాలను సైతం పెట్టడానికి సిద్ధపడతాం. జీవించటం మన కొరకు మనం కాక యేసయ్య కొరకు జీవించేవారిగా ఉంటాము. ప్రభువు కోసం బ్రతికేవారిగా మనము ఉంటాం. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి? క్రొత్త సంవత్సరం మొదలైంది. క్రొత్త సంవత్సరంలో మనం ప్రవేశించాం. మనం నూతన సృష్టిగా చేయబడ్డామా? మనం నవీన స్వభావం ధరించుకున్న వారిగా ఉన్నామా? దేవుడు మనం నూతన సృష్టిగా చేయబడటానికి క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. క్రొత్త పేరుని ఇస్తా అన్నాడు. క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని ఇస్తా అన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో అయితే, నేను మీకు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేదను, క్రొత్త మనస్సును, క్రొత్త హృదయమును నేను మీకు ఇచ్చేదను అని అంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఈ రాత్రి మనం ప్రభువుని వేడుకోవాల్సింది, ప్రభువుని కోరుకొని అడగాల్సింది ఏంటనంటే, ప్రభువా, ఇక జీవించే జీవితం నా కొరకు కాక నా కొరకు ప్రాణం పెట్టిన మీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి, మీకు మహిమను తెచ్చే బ్రతకటానికి సహాయం చేయండి ప్రభు అని ఆయన సన్నిధిలో మనం వేడుకొని తీర్మానించుకునే వారిగా ఉండాలి. అందుకనే ఆయన కొరకు జీవించటానికి సమర్పించుకున్న భక్తులు అనేక మంది, యెఫ్తా, గిద్యోను, బారాకు, వీరందరూ కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన ప్రజల నిమిత్తం, ఆయన చెప్పిన పని నిమిత్తం ప్రాణాలని అలాగును తుచ్చమైన వాటిగా ఎంచుకొని క్రీస్తు కొరకు జీవించిన వారిగా ఉన్నారు. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా మన కొరకు ప్రాణం పెట్టి మరొక నూతన సంవత్సరమైన దయాకిరీటాన్ని ఇచ్చిన యేసు కొరకు మనం జీవించేవారిగా ఉండాలి. రెండవది, ఒకడు క్రొత్త సృష్టిగా మార్చబడ్డాడు అంటానికి రుజువు ఏంటనంటే, మొదటిది, తనను కొరకు తాను జీవించకుండా తన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు జీవిస్తాడు. రెండవది, ఓ వ్యక్తి క్రొత్త సృష్టిగా, నూతన సృష్టిగా చేయబడ్డాడు అనంటే శరీర రీతిగా మాత్రమే క్రీస్తుని ఎరుగడు కానీ ఆత్మీయ రీతిగా కూడా క్రీస్తుని ఎరిగిన వాడయ్యి ఉంటాడు. చాలామందిని అడుగుతూ ఉంటాం అప్పుడప్పుడు, యేసు ఎవరో తెలుసా అని అన్నాడంట ఎవరో ఒక ఆయన. ఆ పక్క బజార్లో 3వ ఇంట్లో ఉంటాడు ఎళ్ళు అన్నాడంట ఒక ఆయన. అలాగున కాదు, మనం భౌతికమైన యేసుని ఎరగటం కాదట, యేసుని శరీర రీతిగా ఎరగటం కాదు కానీ ఆత్మ సంబంధంగా క్రీస్తును ఎరిగిన వారిగా మనము ఉండాలి. క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క గుణగణాలు, క్రీస్తు యొక్క అభిరుచులు మనలో గనక ఇమిడి ఉంటే అప్పుడు మనం నూతన సృష్టిగా చేయబడతాం. అవి ఎట్లాగును మనలోనికి వస్తాయి? పాతవి గతించును, ఇదిగో సమస్తమును క్రొత్తవి అయిపోయిను అంటాడు. 3 రుజువులు. ఒకటి, ఓ వ్యక్తి నూతన సృష్టిగా చేయబడ్డాడు అనంటే తన కొరకు కాకుండా తన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు జీవిస్తాడు. రెండవది, ఏదో ఆచారబద్ధంగా యేసు నాకు తెలుసు అనేటట్టు కాకుండా ఆయన యేసుక్రీస్తుని ఆత్మ సంబంధంగా ఎరిగి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. మూడవది, పాతవన్నీ గతించిపోయి సమస్తమును క్రొత్తవి అయిపోతాయి. అంటే పూర్వం ప్రేమించిన దానిని ఇక ద్వేషిస్తాడు. అంతకుముందు ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించి క్రైస్తవులను హింసించి బెదిరించి వాళ్ళ ప్రాణాలను తీయటానికి సిద్ధపడిన వ్యక్తి ఇప్పుడు సౌలు పౌలయ్యాక అదే క్రీస్తు కొరకు ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకు ముందేమో క్రీస్తుకు ప్రార్థన చేసే వాళ్ళ ప్రాణాలు తీశాడు, ఇప్పుడేమో క్రీస్తు
కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధము అయ్యాడు. పూర్వం ద్వేషించిన యేసుని ఇప్పుడు ప్రేమించటం మొదలుపెట్టాడు. పాతవి గతించిపోవాలి, క్రొత్తవి మన జీవితంలో మొదలవ్వాలి. అందుకనే పేతురు భక్తుడు ఉత్తరం రాస్తూ ఓ మాట అంటాడు, మనం ఏంటి పాతవి ఏమి విడిచిపెట్టాలి అని అంటే, పేతురు గారు రాసిన మొదటి ఉత్తరము, అపోస్తుడైన పేతురు అన్న రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అంటే మీరు క్రొత్త సృష్టిగా చేయబడిన ఎడల, పాతవన్నీ గతించిపోయిన వాళ్ళు అయితే క్రొత్త సృష్టిగా చేయబడిన వాళ్ళు అయితే మీరు చేసే పని ఏంటో తెలుసా? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. పాతవేంటి విడిచిపెట్టాల్సింది? ఇక్కడ చెప్పాడు కదా, ఏ విడిచిపెట్టాలనంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, కపటాన్ని విడిచిపెట్టాలి, వేషధారాన్ని విడిచిపెట్టాలి, అసూయని విడిచిపెట్టాలి, దూషణ మాటలను విడిచిపెట్టాలి. పాతవన్నీ ఏం కావాలంట? విడిచిపెట్టాలి. అందుకనే మేకా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, 6వ అధ్యాయం 8వ వచనంలో భక్తుడు వచ్చి అంటున్నాడంట, అయ్యా నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, నా జీవితానికి ఎన్ని మేలులు చేసావయ్యా, ఎంతోమందికి లేని భాగ్యం 2022 సంవత్సరం చూసే భాగ్యం ఇచ్చావయ్యా, ఏమిచ్చి నీ రుణం తీసుకోను? నా గర్భఫలం ఇస్తే సరిపోద్దా? జ్యేష్ఠపుత్రుని ఇస్తే సరిపోద్దా? వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇస్తే సరిపోద్దా అన్నానంటే, వారయ్యా ఉట్టి మాటలు ఆపు, నువ్వు ఇవన్నీ ఇవ్వలేవు చేయలేవులే, కానీ నువ్వు ఇవ్వగలిగింది అడిగితేనే ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? ఏమంటున్నాడంట? దహన బలులు, ఏడాది దూడలను తీసుకొచ్చి నిన్ను చూడొచ్చా అని అంటున్నాడంట. 7వ వచనంలో అంటాడు, వేల కొలది పొట్టేళ్లును, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయనా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా? ఒకవేళ ఇయ్యమంటే ఇస్తాడా? పారిపోతాడు. ఎందుకు ఇస్తారండి? ఏం మాటలండి అవి? వేలాది నదులంత విస్తార తైలమా? పొరపాటును కూడా ఇవ్వలేరు. పొట్టేళ్ళ, వేల కొలది పొట్టేళ్ళ. ఆ తర్వాత అంటున్నాడంట, ఇంకా ఏమన్నాడు తెలుసా? నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇస్తే సరిపోద్దా? 10వ తరగతి 4 సార్లు తప్పితే బైబిల్ కాలేజీ సేవకి ఇస్తావు నువ్వు, ఎందుకని చదువు అవ్వలేదు కాబట్టి కదండి. దేవుని వాక్యం అంటుంది అలాగును కాదట. ఆయన అంటున్నాడు, నువ్వు ఇవేమి చేయలేవు మనుషుడా, నీ ఉట్టి మాటలు కట్టిపెట్టు. నీ అంతరంగం నాకు తెలుసు, నీ వైఖరి నాకు తెలుసు, నువ్వు చేయగలిగింది ఏదో చేయలేనిదేదో నాకు బాగా తెలుసు. నిన్ను సృష్టించిన తండ్రిని నేను కాబట్టి ఈ భారమైనవి ఏవి నేను నిన్ను అడగను, కానీ నువ్వు చేయగలిగింది, నువ్వు ఇవ్వగలిగింది, నీ వల్ల అయింది, నీకు భారం కానిదే నేను అడుగుతున్నా. ఏంటది అనంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటనంటే న్యాయముగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించటం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటం. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూసారా
ఎలాగునంటండి, మనం నూతన సృష్టిగా మార్చబడితే చేయాల్సిన పని ఏంటనంటే, ఇదిగో దేవునికి మన హృదయాన్ని అర్పించేవారిగా ఉండాలి. అర్పించటమే కాకుండా ఆ నూతన సృష్టిగా చేయబడినవి పాతవన్నిటిని విడిచిపెట్టి కపటం లేని వారిగా, వేషధారణ లేని వారిగా, అసూయ లేని వారిగా, అన్నిటికన్నా మిన్నగా దుష్టత్వం లేని వారిగా ఆ పాత వాటన్నిటిని విడిచిపెట్టి క్రొత్త స్వభావం, క్రొత్త సృష్టిగా మనము చేయబడాలి. ఏంటివి ఆ క్రొత్త స్వభావం అనంటే, 3వ వచనం చివర్లా అంటాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణలో ఎదగటానికి మీరు అపేక్షించండి, కోరుకోండి. క్రొత్త సృష్టిగా మనం చేయబడిన వాళ్ళమైతే ఏం అపేక్షిస్తాం, మనం ఏం కోరుకుంటాము? చాలామంది కోరుకుంటారు, ఏమంటే ఒక పాట ఇవ్వండి, పాట ఇచ్చిన తర్వాత మీటింగులో కనపడతారని అంటే కనపడరు. అంటే వాళ్ళు ఏం కోరుకోరు? వాక్యాన్ని కోరుకోరు. ఒక చిన్న ప్రార్థన చేయండి, మీ చెయ్యి తల మీద పెట్టండి, ఈ కోరుకుంటారు. కానీ క్రొత్తగా జన్మించిన వాళ్ళు కోరుకునేది ఏంటనంటే నిర్మలమైన వాక్యమును కోరుకోవాలట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట అంటాడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట ఏం మనం కోరుకోవాలో జ్ఞాపకం చేస్తూ అంటాడు. ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి చూద్దామండి. 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యి ఉండండి. ఎలాగునుండాలంట? మనం పరిశుద్ధులుగా ఉండాలి. క్రొత్తగా జన్మించిన వాళ్ళు నిర్మలమైన వాక్యం అనే పాలని కోరుకుంటారు, ఇష్టపడతారు, అపేక్షిస్తారు. ఎందుకు? రక్షణలో ఎదగటానికి, క్రొత్తగా జన్మించిన నీవు ఎదగటానికి. రెండవది, ఆయన పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉండాలి. మూడవది, రక్షణ పొందక మునుపు తుచ్చమైన వాటి మీద కొన్ని ఆశలు నీకుంటాయి. ఇప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి అలాగున కాక దేవునికి విధేయులమైన పిల్లల వలె మనం జీవించేవారిగా ఉండాలి. విధేయులు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు. అందుకనే సౌలు విషయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ పాత నిబంధనలు అంటాడు, ఇదిగో ఒకడు బలులు అర్పించట కంటే నా మాట వినటం నాకు ఇష్టం కదా, ఆయన తీసుకొచ్చి ఆ పనికిరాని వాటన్నిటిని కట్టివేశాడు, నేనేం తెచ్చుకోవద్దు నాయన సౌలు అన్నానంటే, అతడు వెళ్ళి దోపుడు సొమ్ము మీద ఎగబడి తెచ్చుకున్నాడు, అతనిని బట్టి నేను దుఃఖపడుచున్నాను అని అంటున్నాడు. విధేయత కలిగిన వారిగా మనము ఉండాలి. సౌలు అవిధేయుడయ్యాడు, కృపను కోల్పోయాడు. కానీ మనమైతే క్రొత్త సృష్టిగా చేయబడిన వారమైతే, ఒకటి, క్షేమకరమైన దీవెన పొందుకోవటానికి స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యాన్ని కోరుకోవాలి. రెండవది, పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడవది, దేవునికి విధేయత చూపించే పిల్లలుగా ఉండాలి. విధేయత చూపించే పిల్లలుగా ఉండాలి. చివరికి ఒక మాట అంటాడు, ఇదే పేతురు పత్రిక 4వ అధ్యాయము 3, 4 వచనాలలో మనం చూస్తే అందులో అంటాడు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. చూసారా, కొంతమంది ఎలాంటి వాటికి మిమ్మల్ని పిలిచి ప్రోత్సహిస్తూ ఉంటారు. మీరు వెళ్ళకపోయేసరికి ఆశ్చర్యపోయి ఇప్పుడు ఏం చేస్తారనంటే, వాళ్ళ పందాన్ని వాళ్ళు బ్రతుకుతున్నారులే మనకెందుకు అనుకోరంట. ఏమంటారు తెలుసా? దూషిస్తారంట, తృణీకరిస్తారంట, తిడతారంట. అరే వాళ్ళదేం నువ్వు వేసుకోలేదే, వాళ్ళని ఏం అనలేదే,
కానీ వాళ్ళు చేస్తున్న చెడ్డ పనికి నువ్వు వంత పలకపోవటం ద్వారా, చేయగలపకపోవటం ద్వారా, వాళ్ళతో నడవకపోవటం ద్వారా ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మిమ్మును దూషిస్తూ ఉంటారు. 5వ వచనంలో అంటాడు, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులయ్యి ఉన్నారు. అంటే తీర్పులో వాళ్ళే జవాబు చెబుతారు, లెక్క చెబుతారు. కాబట్టి మనం ఎట్లాగుని ఉండాలి అని అంటే, గతించిన పాతకాలం చాలు, నూతన సృష్టిగా మనం చేయబడితే ఆ నూతనమైన క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అనే పరలోక రాజ్యంలో మనకు చోటు తగ్గుతుంది. ఆయన రాజ్యానికి వారసులు మనం అవటానికి దేవుడు సహాయము చేస్తాడు. ఓ వ్యక్తి క్రొత్తగా నూతన సృష్టిగా చేయబడ్డాడు అంటానికి రుజువులు ఇవి. 1, వాడు తన కొరకు కాకుండా తన కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు, దేవుని కొరకు జీవితాన్ని జీవిస్తాడు. 2వది, శరీర రీతిగా చరిత్ర ప్రకారం యేసుని ఎరగటం కాదు, కానీ ఆత్మ సంబంధంగా మన బ్రతుకులో యేసును గూర్చిన ఆ స్వానుభవం కలిగి ఉంటాం. 3వది, పాతవి ఇవన్నీ విడిచిపెడతాం, క్రొత్తవి మన జీవితంలో మొదలవుతాయి. ఈ రీతిగా మన జీవితంలో ఈ 3 రుజువులు బయలుపరచబడితే మనం క్రొత్త సృష్టి, దేవుని రాజ్యానికి వారసులము అవుతాం. ఆ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. విన్న దేవుని వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ రాత్రి మీ దీవెన మాకు దయచేయండి, మీ ఆశీర్వాదం మాకు దయచేయండి. మేము నూతన సృష్టిగా చేయబడటానికి మీ సహాయం దయచేయండి. ఓ వ్యక్తి నూతన సృష్టిగా చేయబడ్డాడు అంటానికి 3 రుజువులు మీ వాక్యంలో చూచాం. అతడు తన కొరకు తాను కాక తన కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు జీవిస్తాడని, యేసుని చరిత్ర ప్రకారమో అక్షరార్థముగానో కాక ఆత్మ సంబంధంగా ఎరిగి స్వానుభవంతో యేసును గూర్చి సాక్ష్యమిస్తాడని, 3వది, పాతవన్నీ విడిచిపెట్టి క్రొత్త నీ వాక్యంలో చెప్పిన ఆ అలవాట్లు అలవర్చుకుంటాడని మీ వాక్యంలో చూచాం. ఆ రీతిగా మా జీవితాలు కట్టుకోవటానికి, మేలొందటానికి కృపదయ చేయి ప్రభు అని వేడుకుందాం, కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీ వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా మీ కృప చేత మమ్మలను మీ కృపలో పదిలపరిచి భద్రపరిచారు, సురక్షితంగా ఉంచారు. మీకు ఎనలేని స్తోత్రములు. మరి విశేషంగా మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయుననే మీ మాట మేము కొద్ది సమయం ధ్యానించుకోవటానికి సహాయం చేశారు. నిజమే మా ప్రభువా, సౌలనే ఆయన క్రొత్త నిబంధనలలో సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హత్య చేయటం, బెదిరించటం, ఆయనకున్న ఆ నిష్ఠాగరిష్ట కలిగిన భక్తి అదే ముఖ్యమైందనుకొని జీవించాడు. కానీ అతడు మారిన తర్వాత మీ కొరకు జీవించాడు. మీ కొరకు ప్రాణం పెట్టడానికి వెనుకాడక ప్రాణాన్ని పణముగా పెట్టి ఉన్నాడు. అతడు అక్షరార్థముగా ఆ లోకంలో ఉన్న యేసు అని కాక దేవుని కుమారుడై ఉన్న క్రీస్తు అని ఎరిగి ఉన్నాడు. పాత వాటన్నిటినీ విడిచిపెట్టాడు, క్రొత్త స్వభావం ధరించుకొని ఉన్నాడు. ఈ రాత్రి ఇట్టి రుజువులతో కూడిన అనుభవం మా బ్రతుకులకు, మా జీవితాలకు దయచేయండి. చేరువచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇందాక రాలేకపోయినా బయట ఆయా స్థలాలలో ఉండి ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి మాటలకు శ్రద్ధతో చెవినిచ్చారో వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క భవిష్యత్తును, వారి జీవనాధారమైన పనిపాటలను మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయండి, మేలు చేయండి, కృప సమృద్ధిగా దయచేయండి. బిడ్డలందరినీ శారీరకంగా, మానసికంగా, ఆత్మ సంబంధంగా అన్నింటిలో అత్యధికంగా ఆశీర్వదించి ఫలింప చేయమని వేడుకొనుచు ఉన్నాం. ఈ రాత్రి క్షేమకరమైన సుఖనిద్రతో దీవించండి. వేకునే లేచి మనసారా మిమ్మల్ని స్తుతించుటకు కృప దయచేయండి. ఏకునే లేచి మీ నామమును జ్ఞాపకం చేసుకొని స్తుతించడానికి
మీ చిత్తమైతే కలలో మీ వాక్య ప్రత్యక్షతలు దయచేయండి, మీ స్వరమినే భాగ్యం దయచేయండి, మీ ముఖ దర్శనం చేసుకునే కృపను అనుగ్రహించి బలపరచండి, నిండు దీవెనలతో నింపి మేలు చేయండి. వారమంతా మీ కాపుదల, మీ భద్రత, మీ సురక్షిత, సమృద్ధి అయిన మంచి రాబడి, జీవనాధారమైన పనులలో విస్తారమైన కలిమిని, లాభాన్ని, క్షేమాన్ని, మిగులుబడితో కూడిన దీవెనను కలుగు చేసి మీ సమాధానం, మీ సంతోషం సమృద్ధిగా విస్తరింప చేయమని వేడుకొనుచు ఉన్నాం. వారపు కార్యములన్నింటిలో కృపాభిషేకం మెండుగు దయచేయండి. మీరు ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి బలపరచమని మీ కృపకు, మీ దయకు, మీ ప్రేమకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసం కూడి ఉన్న మనకి, సకల భూలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి తన కృపలో అంతకంత వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, అందరికి వందనాలు. దేవుడు మేము దీవించునుగాక. తిరిగి మరలా శుక్రవారం యథావిధిగా ఉపవాస ప్రార్థన కూడికలో కలుసుకుందాం. అలాగనే శనివారం రాత్రి విజ్ఞాపన కూడిక ఉంటుంది.